ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన సిలువ ధ్యానములు ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. మరొకసారి ప్రభువా, మరి వేకువజామున మీ సిలువ వైపు మేము చూడడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ గొప్ప భాగ్యం కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. సిలువలో మా కొరకు మీరు కార్చినటువంటి మీ పరిశుద్ధమైనటువంటి ప్రశస్తమైనటువంటి రక్తం కొరకు స్తోత్రాలు, సిలువలో మా కొరకు మీరు పొందినటువంటి గాయాల కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా ప్రభువా, మీరు సిలువ మరణం పొందడానికి దేవా ఏ రీతిగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకున్నారో ఆ విషయాలు మేము ధ్యానించడానికి దేవా మరి తండ్రి నాయన, ఆ సందర్భాలు మేము జ్ఞాపకం చేసుకోవడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ మంచి సమయం కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా, ఈ సమయం మాకెంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీనులై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి, స్తుతితో మిమ్మల్ని ఎదుర్కోవడానికి దేవా మరి తండ్రి, మీ సిలువను గుర్చినటువంటి దేవా పాటతో మీ వైపు చూడడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి ప్రభా, 91వ కీర్తన దేవా విశ్వాసంతో నిరీక్షణతో మేము చదువుకునే సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా అనేకమైనటువంటి వాక్కులు వాగ్దానాలు ప్రభువా మరి తండ్రి 91వ కీర్తనలో మీరు పొందిపరిచి ఉండగా విశ్వాసంతో మేము చదువుకుంటూ ఉండగా అవన్నీ మా జీవితాల్లో ప్రభా అవునన్నట్లుగా మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగూ మరి తండ్రి ప్రభా, మరి మీ వాక్యం వినే సమయం అంతటిని మాకెంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఆ దైవజనుల ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు ఆయన. అవును ప్రభా, సిలువను గురించినటువంటి వార్త రక్షింపబడుచున్నటువంటి మాకు దేవా ఎంతో శక్తి అయి ఉన్నది. అందును బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, ఆ రీతిగా మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా ఎంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు మెండుగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. ఏకీవిస్తున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రతి కుటుంబం కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను ఆయన. ముందున సమయం అంతటిని కూడా మాకెంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచి ఈ దినమంతటికి కావలసినటువంటి మీ మహాశక్తి మీ బలం మీ సన్నిధానంలో మీ సమయం గడుపుట ద్వారా మీ దగ్గర నుంచి మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారైతే పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. సమయంలో ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరదాం. పిల్లరా, సిలువ చెంత చేరినాడే, సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయున్. సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయున్. పౌలు వలెను శిలావలెను, పౌలు వలెను శిలావలెను, సిద్ధపడిన భక్తుల చూచి సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయుం. కొండ వంటి మొండి హృదయం మండించు. కొండ వంటి బండ వంటి మొండి హృదయం మండించు. పండియున్న పాపులనైనా పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా, పిలచుచుండే పరము చేరా. సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయుం. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం. పిల్లరా,
మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడెమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎదురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం మందు పాటు చేయి రోగమునకైనను నీవు భయపడకు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుని. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహముల భుజంగమును అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యం విందాం ప్రియులారా. రాజనరాలు మిస్సెస్ బాను ప్రసాద్ గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రభు యొక్క పరిశుద్ధ నామములో దేవుని యొక్క మహాకృపలో క్రీస్తు శిలువ ప్రేమ ధ్యానములలో ఆఖరి దినంలోనికి ప్రవేశించడానికి ప్రభు అనుగ్రహించిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవాన్ని బట్టి ప్రభు స్తుతిస్తున్నాను. మరి ఆఖరి దినాన్ని కూడా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని ప్రభువును స్తుతిద్దాం. దాని కొరకు మనం లూకాసు వార్తలో నుంచి ఒక భాగం చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 50వ వచనం నుంచి నేను చదువుతాను. అరిమతయ్య అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి సన్నపు నార బట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడునూ అంతకు మునిపెన్నడును ఉంచబడలేదు. ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, మీకు స్తోత్రాలు తండ్రి. సంఘంగా మీరు మాకు అనుగ్రహించిన ఈ ఘనమైన అవకాశం కొరకు స్తోత్రాలు. ఈ శిలువ ప్రేమ ధ్యానములను 40 దినములు నిరవధికంగా మీరు కొనసాగింప చేసినందుకు స్తోత్రాలు. అనుదినము మీరు మీ వాక్కుల ద్వారా మమ్మల్ని దర్శిస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. మీ సన్నిధిని మాతో బలమైన రీతిలో ఉంచినందుకు స్తోత్రాలు. అనేకులంగా మేము పాలు పొందడానికి, మీ శిలువను తరచి చూడడానికి, బహు దగ్గరగా వచ్చి సమీపించి చూడడానికి, మీ శిలువ యొక్క విశిష్టతను, మీ శిలువ యొక్క ప్రేమను, ఆ యజ్ఞాన్ని, ఆ యాగం యొక్క విశేషాలను ధ్యానం చేయడానికి మాకు అనుగ్రహించిన కృప కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యాకరు దినమున మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరు మీ యొక్క స్వరమును మా అందరికీ వినిపింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని వ్రాయబడింది. ప్రభువా, ఆశతో నీ నీతి మార్గాల్లో నడవాలని,
నీ నీతిని గురించి తెలుసుకోవాలనే ఆశతో మీ సన్నిధిలో చేరి ఉండగా మమ్మల్ని అందరినీ మీ లేఖనాల ద్వారా తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. మీ సన్నిధిని మా మధ్యలో బలమైన రీతిలో ఉంచమని వేడుకుంటున్నాను ప్రభా. నీ దాసురాలే నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను మీ సిలువ చాటును మరుగు చేసి కృప చొప్పున వాడుకోనమని, మీరే మహిమను పొందమని, మా అందరికీ కావలసిన తండ్రి నాయన స్వచ్ఛమైన తండ్రి నాయన పవిత్రమైన లేఖనాలను, వాక్య ఫలాన్ని అందించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, యేసు ప్రభువును మరి ఆయన సిలువ వేయబడిన తరువాత యేసు ప్రభు యొక్క మరణాన్ని ఆనాటి ఆ యొక్క శతాధిపతి సెంచురియన్ కన్ఫామ్ చేసిన తర్వాత, ఎందుకంటే యేసు ప్రభుతో పాటు ఇద్దరు బందిపోటు దొంగలు కుడి ప్రక్క ఒకరు ఎడం ప్రక్క ఒకరు వేలాడదీయబడి ఉన్నారు. అయితే వారి మరణము ఆలస్యమైంది కనుక వాళ్ళని గురించి రాయబడుతుంది, వాళ్ళ యొక్క కాళ్ళు కొట్టబడ్డాయంట. అప్పుడు వాళ్ళ బాడీస్లో ఉన్న బ్లడ్ అంతా వెళ్ళిపోయి వారు చనిపోయారు. అయితే యేసు ప్రభు అంతకన్నా ముందే చనిపోయారు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఉంటుంది ఈ భాగం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 31వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరుగుగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి. యూదులే అడిగారు పిలాతుని, రేపు విశ్రాంతి దినం, ఇంకా ఈ బాడీస్ సిలువ మీద ఉండడానికి వీలు లేదు, సో వాళ్ళ యొక్క డెత్ కన్ఫర్మ్ చేయండి అని చెప్పినప్పుడు ఈ సైనికులు వెళ్ళి వాళ్ళ ఇద్దరి కాళ్ళను విరగొట్టినప్పుడు బ్లీడింగ్, రక్తం అంతా కారిపోయి వారు చనిపోతారు. అయితే ప్రభు అప్పటికే చనిపోయి ఉన్నారు. ప్రభు చనిపోయారన్న సంగతిని మరి ఆ యొక్క క్రూసిఫిక్షన్ అంతటిని దగ్గరుండి ఆ కార్యమంతా చక్కగా జరిగేటట్లుగా చూసుకున్న సెంచురియన్ కన్ఫర్మ్ చేసేసాడు. శతాధిపతి యేసు ప్రభు చనిపోయాడన్న సంగతి చూచాడు, నిర్ధారించాడు. ఆ మాట కూడా మనకి లూకాసు వార్తలో ఉంటుంది. లూకాసు వార్త 23వ అధ్యాయం 46-47 వచనాలు. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడయ్యుడనని చెప్పి దేవుని మహిమపరచెను. సో అక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు, ఒక అన్నాడు, ఆయనతో పాటు కొంతమంది రోమన్ సోల్జర్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ అది సరిగ్గా జరుగుతుందా లేదా, యేసు ప్రభు నిజంగా చనిపోయాడే లేదా అనేది అదంతా చూడడం కోసం ఉన్నారు. కాబట్టి శతాధిపతి యేసు ప్రభు యొక్క మరణాన్ని కన్ఫర్మ్ చేశాడు, స్థిరపరిచాడు. చనిపోయాడని చెప్పిన తర్వాత ఇప్పుడు చనిపోయిన యేసు ప్రభు యొక్క దేహానికి ఏం చేయాలి, ఎవరు చేయాలి, దాన్ని ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, ఇదంతా కూడా ఒక పెద్ద విషయంగా మారిపోయింది. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు సహవాసం చేసి ఆయన్ను వెన్నంటి ఉన్న 12 మంది శిష్యులు, అఫ్కోర్స్ ఒకడు ఇస్కరియోతు యూదా టోటల్గా వెళ్ళిపోయాడు. ఇక మిగిలిన 11 మంది కూడా యేసు ప్రభు దగ్గర ఎవరూ లేరు. ఎవరు కూడా యేసు ప్రభు యొక్క బరియల్ను కూర్చిన బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేరు. అటువంటి పరిస్థితుల్లో అరిమతయి యోసేపు అనే ఒక వ్యక్తి ముందుకు వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ అరిమతయి యోసేపు యేసు ప్రభు యొక్క భౌతిక దేహానికి, ఆయన సమాధి కార్యక్రమాన్ని ఎంత బాధ్యతగా, ఎంత ఘనంగా, ఎంత నిండు మనసు చేశాడో ఆ యొక్క వివరాలు మనం ఆలోచన చేయబోతున్నాం. చూడండి, దీని గురించిన వివరాలు 4 సువార్తల్లో ఉన్నాయి. 4 సువార్తికులు మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 రికార్డ్ చేశారు. 4 ఈ అరిమతయి యోసేపుని గురించి మెన్షన్ చేశారు. 4 యేసు ప్రభు యొక్క మృతదేహానికి భూస్థాపన జరిగింది అని రాసుకుంటూ వచ్చారు డీటెయిల్స్. కనుక మనం 4 సువార్తలను కంపేర్ చేస్తూ ఈ యొక్క అరిమతయి యోసేపుని గురించిన వివరాలు మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనం చదువుతున్నాను. యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయ్య యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. యేసు ప్రభు చనిపోయింది మధ్యాహ్నం 3 గంటలకి సుమారుగా. కాబట్టి ఆ మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. మేబీ ఒక 2-3 గంటలు వెయిట్ చేశాడేమో అరిమతయ్య యోసేపు.
ఆ కార్యం జరిగించడానికి, ఇనిషియేట్ చేయడానికి, ముందుకెళ్ళడానికి చాలా స్ట్రగుల్ అయి ఉంటాడు. అయితే సాయంకాలం అయిన తర్వాత ఆ బాడీని తెంపలేదు, ఆ బాడీని గురించి ఎవరు పట్టించుకోలేదు అని తెలిసినప్పుడు ఇప్పుడు అరిమతయి యోసేపు అనే ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరు, అసలు అతని యొక్క ఐడెంటిటీ ఏంటి, అతడు ఈ విషయంలో తను ఎలాగ ఇన్వాల్వ్ అయ్యాడు అనేది మనం చూద్దాం. అతని జీవితం ద్వారా ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన విషయాలని. మొదటిది, ఈ అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు. హీ వాజ్ ఎ రిచ్ మ్యాన్, ఒక గొప్ప వ్యక్తి, ధనవంతుడు అయ్యుండి మరి ఒక రంగా చెప్పాలంటే దరిద్రుడులాగా చనిపోయిన యేసు ప్రభు యొక్క ఆ ఫిజికల్ బాడీని గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. చూడండి, సాధారణంగా మరి తక్కువైన వారిని గురించి ఎక్కువైన వారు ఆలోచించరు, పట్టించుకోరు. ఆ దినాల్లో యేసు ప్రభువుని గురించి అందరూ అపహాస్యం చేశారు, దూషించారు, నిందించారు. రకరకాలుగా యేసు ప్రభు హ్యూమిలియేట్ చేయబడిన దినాల్లో మరి యేసు ప్రభు యొక్క క్రూసిఫిక్షన్ని చూచిన తర్వాత సహా అరిమతయి యోసేపు ముందుకు వచ్చాడు. ఒక ధనవంతుడయ్యుండి దేవుని కార్యం కొరకు ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం. నేను ఇతని గురించి ఆలోచన చేస్తుంటే బైబిల్ గ్రంథంలో చాలా మంది ధనవంతులు గుర్తొచ్చారు. ఆ ధనవంతుల్లో మనం ధనవంతుడు లాజరు స్టోరీలో ధనవంతుడు గుర్తు చేసుకుంటే ఇంటి ఎదురుగానే ఉన్నాడు, చాలా పూర్ కండిషన్స్లో ఉన్నాడు, చాలా అన్హెల్దీ కండిషన్లో, అనారోగ్యంతో ఉన్నాడు, పేదరికంతో ఉన్నాడు, దారిద్రంతో ఉన్నాడు, ఉండడానికి చోటు కూడా లేదు. తన ఇంటి వాకిటి బయట పడున్నాడు, కానీ అతని గురించి పట్టించుకున్నట్టు, ఒక జత బట్టలు పంపించినట్లు, లేకపోతే కొంత అమౌంట్ పంపించినట్టు అసలు మనకి ఆధారాలే లేవు. అంటే రిచ్ మెన్ దే డోంట్ కేర్ అబౌట్ పూర్ పీపుల్. అంతేకాకుండా వాళ్ళ డబ్బును గురించి వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళ డబ్బును గురించి వాళ్ళు అతిశయిస్తారు. ఆ గొప్ప వాళ్ళ మనస్తత్వం కొంతమందిలో ఎలా ఉంటుందంటే ఇంకా ఎలా ఎక్కువ చేసుకోవాలని ఆలోచిస్తారు, కానీ దాన్ని ఎలా స్పెండ్ చేయాలని ఆలోచించరు. చాలా మందిని మనం చూస్తాం అలాంటి వాళ్ళని సమాజంలో. నా దగ్గర ఇంత ఉందా, దీనికి ఇంకెలా హౌ కెన్ ఐ మల్టిప్లై, దీనికి ఇంకొంచెం, ఈ 1,00,000 2 లక్షలు ఎలా చేయాలి, 10 లక్షలు ఎలా చేయాలని ఆలోచిస్తారు. కానీ దేవుడు నాకు 10 లక్షలు ఇచ్చాడు, దేవుడు నాకు 5 లక్షలు ఇచ్చాడు, వాట్ కెన్ ఐ డూ ఫర్ గాడ్, దేవుడి కోసం నేను ఏం చేయగలను, దేవుని ప్రజల కోసం నేను ఏం చేయగలను ఆలోచించే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. ఇప్పుడు ఈ ధనవంతుడి పరిస్థితి కూడా అలాగే ఉంది. యేసు ప్రభు కాలంలో ఒక రిచ్ మ్యాన్ ఒకసారి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అతని గురించి మనం ఒక మాట చదువుకోవాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి నడి రోడ్డులో యేసు ప్రభు ఎదుట మోకరిస్తాడు. లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయంలో 18వ వచనం నుంచి, ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. ఇతను గురించి మిగిలిన సువార్తల్లో కూడా ఉంది. అందులో ఏమని ఉంటుందంటే ధనవంతుడు అని ఉంటుంది. రోడ్డు మీద సాగిలి పడ్డాడు అని కూడా ఉంటుంది. యేసు ప్రభు ఎదుట సాగిలి పడి, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడనగుటకు నేనేం చేయాలని అడిగాడు. సరే, ప్రభుతో సంభాషణ జరిగింది. ప్రభు చెప్పినవన్నీ చేస్తున్నానని చెప్పాడు. అయితే ప్రభు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే 22వ వచనంలో, యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ బీదలకు ఇమ్ము, అమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక, చూడండి, అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఆ మాటలు విని మిక్కిలి వ్యసన పడుతూ యేసుప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. మిక్కిలి ధనవంతుడు మిక్కిలి వ్యసన పడ్డాడు. బాబో, ఈయన దగ్గర ఉంటే నా డబ్బులు పోతాయేమని అనుకుని చాలా విచారం. అందుకే తర్వాత ప్రభు అంటాడు, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం, లేక ఆస్తి గలవారు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అంటారు. అంటే ఎవరు ఆస్తిని దేవుడిగా చేసుకుంటారో, ఎవరు డబ్బుని దేవతలాగా చేసేసుకుని పూజిస్తారు, ఇంక వాళ్ళకి దేవుడు అక్కర్లేదు, ఇంక వాళ్ళకి పరలోకం రాదు. వాళ్ళ పరలోకాన్ని దే డోంట్ చూస్, వాళ్ళకి అది సెకండ్ ఆప్షన్ అయిపోదు. కానీ ఇక్కడ ఈ ధనవంతుడి గురించి మనం ఆలోచన చేస్తే, ఇతడు తన యొక్క డబ్బును దేవుని కోసం వాడడానికి ఇష్టపడ్డాడు. ఎలా వాడతాడో మనం ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తాం. నారబట్ట కొనుక్కొని వచ్చాడు. సో హీ స్పెంట్ మనీ, డబ్బులు ఖర్చు పెట్టాడు. రెండోది, తన కొరకు తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో యేసుప్రభు యొక్క దేహము, చూడండి ఎంత త్యాగమో, చూడండి ఎంత యేసయ్య అంటే ఇష్టం లేకపోతే తను ఈ కార్యం చేశాడో మనం చాలా చాలా ఆలోచించాల్సిన వారంగా ఉన్నాం. తన డబ్బుని దేవుని కోసం వాడాడు. లూకా సువార్తలోనే 8వ అధ్యాయంలో దేవుని కోసం డబ్బును వాడిన రిచ్ పీపుల్ కూడా మనకు కనబడతారు. లూకా సువార్త
8వ అధ్యాయం 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. 2వ వచనం కూడా చదువుతాను. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టుకొనబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు పూజా భార్యగు యోహన్నయు, సూజన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులు, చూడండి ఆ పైన చెప్పిన లిస్టులో ఉన్న వీళ్ళు ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చిరి. సో యేసు ప్రభుకి బేసిక్ నీడ్స్ అనేవి ఉంటాయి కదా, మినిమం అవసరాలు ఉంటాయి. సో అవసరాలు తీర్చడానికి కొంతమంది గొప్పవారు వారు కలిగిన ఆస్తితో యేసు ప్రభు యొక్క పరిచర్యలో పాలు పంపులు పొందారు. అందుకే ఒక మాట చెప్పుకుంటుంటాం ఏంటంటే, మన టైం, మన టాలెంట్, మూడోది మన ట్రెజర్. ఈ 3 దేవుని కోసం ఇవ్వాలంట. మన టైం ఇవ్వాలి, మన టాలెంట్ ఏంటో ఐడెంటిఫై చేసి అది వాడాలి దేవుని కోసం. మూడోది మన ట్రెజర్ కూడా దేవునికి ఇవ్వాలి. ఒక పేద విధవరాలు ఒక రోజు వేసులో కానుపెట్ట దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆమె వెళ్ళి వేసింది. ఆమెకు ట్రెజర్ ఉందా, లేక ఆమెకు ట్రెజరీలో పోలంత ఉందా? డబ్బులు కాదు, ఆమెకు దేవుడికి ఇవ్వాలి అని ఉన్నది, కానుక వెయ్యాలి అని ఉన్నది, ఒక అర్పణ చెల్లించాలి అని ఉంది. అందుకనే ఆమెకు ఉన్నదంతా కలిపేసి ఆ 2 కాసులు తీసుకొచ్చి కానుక పెట్టేసేసి. సో దేవుడికి ఇవ్వడానికి మనకు చాలా ఉండక్కర్లేదు. దీన్ని బట్టి మనం చూస్తే చాలా డబ్బులుంటే అప్పుడు నేను ఇస్తాను, మిగిలిపోతే అప్పుడు ఇస్తాను నేను దేవుడికి, నా నీడ్స్ అన్నీ తీరిపోతే అప్పుడు ఇస్తాను దేవుడికి అనుకోవడానికి అవసరమే లేదు. మనకు దేవునికి ఇవ్వాలి అని మనసుంటే మన దగ్గర ఏముందో అది దేవుడు మనకి ఎత్తి చూపిస్తాడు. ఇట్ ఈస్ హియర్, ఇది నీ దగ్గర ఉంది. 5 రొట్టెలు 2 చేపల పిల్లోడికి, అంత చిన్న పిల్లోడు, వాడికి దేవుడు చూపించాడు, మనసు ఇచ్చాడు, చూపించాడు. నీ దగ్గర ఉన్నాయి 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి, తీసుకెళ్ళి వేసేకి ఇచ్చాడు. 5 రొట్టెలు 2 చేపలు, 5,000 మంది ఆకలి. సో మొదటి పాయింట్ ఏంటంటే, ఇతడు ధనవంతుడు, తన ధనాన్ని దేవుని కోసం వాడాడు. చాలా చాలా గొప్ప విషయం. రెండోది ఏంటంటే, ఇతడు శిష్యుడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 27 లేక మార్కు జాన్ యోహాను 19లో ఉందన్నమాట. యోహాను 19లో మనం 4 సువార్తలు అటు ఇటు తిప్పుతూ చదువుతాము డీటెయిల్స్ కోసం. అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ్య యోసేపు, యాక్చువల్లీ హి వాజ్ ఎ డిసైపుల్, యేసు ప్రభు శిష్యుడు, కానీ ఒక సీక్రెట్ డిసైపుల్, రహస్య విశ్వాసి, రహస్య శిష్యుడు. ఆ రోజు మరెందుకో తెలియదు కానీ రహస్యంలో ఉన్న శిష్యుడు బహిర్గతము, బహిరంగంగా ఉన్న శిష్యులు పారిపోయి దాక్కుంటే ఆ రోజు వరకు దాక్కొని ఉన్న శిష్యులు ఎంత గొప్ప విషయం కదా. నాకు అనిపించింది, ఆలోచన చేస్తే, ధ్యానం చేస్తే, ఎందుకు వచ్చాడంటే దిస్ విల్ బీ ద ఫైనల్ ఆపర్చునిటీ అనేది తనకి తెలిసిపోయింది. యేసు ప్రభు కోసం నన్ను నేను ఎక్నాలెడ్జ్ చేసుకోవడానికి, యేసు ప్రభు కోసం నేనంటూ ఏమైనా చెయ్యడానికి ఇదే ఆఖరి అవకాశం. ఇప్పుడు నేను బయటకు రాకపోతే, ఇప్పుడు నేను యేసు ప్రభు కొరకు ఏమి చేయకపోతే ఇంకా ఎప్పటికీ నేను చెయ్యలేను అనే విషయము, అనే ఒక రెవల్యూషన్, అనే ఒక ప్రత్యక్షత తనకు అందింది. చూడండి, ఆ ప్రత్యక్షతకు తాను శిష్యుడే, కానీ రహస్యంగా ఉన్నాడు, ఎవరికి తెలియదు తాను శిష్యుడని. ఆ రోజు బయటకు వచ్చాడు. ఈ రోజు నువ్వు నేను ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అరిమతయ్య యోసేపు ఎవరో కాదు, యేసు ప్రభు శిష్యుడు. నేను అంటాను, యేసు ప్రభు నమ్ముకోగానే అయిపోలేదు. యేసు ప్రభు మీద మనకున్న నమ్మకం గుండెల్లో పెట్టుకుంటే అయిపోలేదు, మన ఇంటి వరకే పరిమితం చేసుకుంటే అయిపోలేదు. వీ షుడ్ కమ్ అవుట్, బయటికి రావాలి. అరిమతయ్య యోసేపును గురించి 4 సువార్తికులు ఎందుకు రికార్డ్ చేశారంటే, ఆయన లైఫ్ను స్టడీ చేస్తున్న నీవు నేను కూడా తెలుసుకోవాలి. దేవుడి కోసం నేను అంతా సీక్రెట్గానే ఉంటే వెనకాలే ఉంటాను, స్క్రీన్ వెనకాల ఉంటాను, సైలెంట్గా ఉంటాను నేను అని అంటే కుదరదు. యేసు ప్రభు కోసం మనం బయటకు రావాలి. రహస్య విశ్వాసులు, బహిరంగ విశ్వాసులు అయిపోవాలి. చూడండి, దానికి ఒక మాట చూపిస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30-31 వచనాలు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి.
మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొనివాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును. ప్రభు చెప్పాడు, మీరు యూ షుడ్ కన్ఫెస్ మీ, యూ షుడ్ విట్నెస్ మీ. మీరు నన్ను ఒప్పుకోవాలి. నేను మీకు తెలుసు అని మీరు మనుషుల ముందు ఒప్పుకుంటే రేపు పరలోకంలో నా తండ్రి ఎదుట ఒప్పుకుంటాను. మీరు కనుక ఇప్పుడు ఒప్పుకోకపోతే పరలోకంలో నా తండ్రి ఎదుట నేను మిమ్మల్ని ఎరగనంటాను. మరి ఏమైందో, లేక ఏ వర్డ్, ఏ రెవల్యూషన్ అరిమతయి యోసేపును తాకిందో తెలియదు. కానీ అరిమతయి యోసేపుగా నేను దాక్కోవడానికి వీల్లేదు, నేను బయటకు వచ్చేసాను. ప్రియమైన వారలారా, బయటకు రావాలి. మన జీవితాలు ఎంతకాలమో తెలియదు. మనకి తెరవబడిన ద్వారాలు ఎంతకాలం ఉంటాయో తెలియదు. ద్వారాలు తెరవబడి ఇంత అనుకూలమైన పరిస్థితుల్లోనే మనం యేసుప్రభుని గురించి బయటకు చెప్పలేకపోతే, యేసుప్రభు బిడ్డలు అని చెప్పకుండా రహస్యంగా మన విశ్వాసాలు కాపాడుకుంటుంటే రాబోయే దినాలలో మనం అసలు బయటకు వస్తామా? ఒకవేళ ఈ అరిమతయి యోసేపు కాలంలో ఉన్నట్టు అంత టఫ్ టైమ్స్, అంత భయంకరమైన పరిస్థితులు యేసు ప్రభుకే వచ్చినాయి. అందుకే శిష్యులు భయపడి వెళ్ళిపోయారు. కానీ అరిమతయి యోసేపు దేవుని కోసం బయటకు వచ్చేసాడు. రహస్య విశ్వాసి బహిరంగ విశ్వాసిగా మారిపోయాడు. యోసేపు మనకు చెప్తున్న మాట మొదటిది, వాట్ ఆల్ వీ హ్యావ్, మన రిసోర్సెస్ ఏమైనా కానివ్వండి, ఎంతైనా కానివ్వండి, ఇంత కాకపోవచ్చు, ఎంతైనా కానివ్వండి, అది నువ్వు దేవుడి కోసం పెట్టావా లేదా, అది నువ్వు దేవుని కోసం వాడావా లేదా, నువ్వు దేవుడి కోసం ఏం వాడావా. అది నార బట్ట కొన్నాడు, ఇంట్లో తెచ్చి పెట్టలా. నా దగ్గర ఉంది, ఎప్పుడో కొన్నాను, అది వాడేస్తానులే, ఇది వాడేస్తానని అనుకోలేదు. కానీ నార బట్ట కొని యేసు ప్రభు దేహాన్ని దానిలో చుట్టాడు. ఇదొకటి. రెండోది, రహస్యంగా ఉండడానికి వీల్లేదు, మనం బయటకు రావాలి. మూడోది, యేసు దేహమును తనకిమ్మని అడిగాడంట డైరెక్ట్గా వెళ్ళి. మార్కు సువార్తలో ఉంది, లూకాలో ఉంది, యోహానులో కూడా ఉంది. మార్కులో చూద్దాం, 15వ అధ్యాయం 43వ వచనం. కనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. డైరెక్ట్గా అడిగాడు. ఏమడిగాడు తెలుసా? యేసు దేహము నాకు కావాలి అని అడిగాడు. ఎవరయ్యా నువ్వు? ఏమవుతావు నువ్వు? ఆయనకి ఎందుకు వచ్చావు? ఆయనకి ఏమైందో తెలుసా? ఆయనకి ఎందుకు క్రూసిఫిక్షన్ వచ్చిందో తెలుసా? నువ్వు ఇంత భయం లేకుండా వచ్చావు, అసలు నువ్వు ఎవరో, నీ పుట్టుపూర్వోత్తరాలని అడిగితే ఏంటి? అందుకే కదా అందరు పారిపోయారు. పేతురు చలిగాల్చుకుంటుంటే ఒక అతను వచ్చి అన్నాడు, లేదు లేదు, నీ స్వరం చూస్తుంటే, నీ భాష చూస్తుంటే, నీ యాస, ఆ నీ యాక్సెంట్ చూస్తుంటే నువ్వు ఆయనతో ఉన్నవాళ్ళలాగున్నావే, నీ మాట్లాడే తీరంటే నాకు ఆయన తెలియదని చెప్పి శపించటకును బొట్టు పెట్టుకుంటకును మొదలు పెట్టాను. తెగించి డైరెక్ట్గా పిలాతు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, యేసు దేహము నాకు కావాలి, ఐ వాంట్ హిస్ బాడీ. ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. రక్తసిక్తమైన, శిలువ మీద 6 గంటలు వేలాడిన, వూండెడ్ బాడీ, బ్లీడింగ్ అయిపోయి ఎండిపోయిన దేహం అంటున్నాడు వెళ్ళి అరిమతయి యోసేపు, నాకు కావాలి, ఆయన దేహం నాకు కావాలి. దీనికి తనకెంత గట్స్ కావాలో, ఎంత ధైర్యం కావాలో, ఎంత ప్రేమ బలము కావాలో, లేకపోతే ఒక వ్యక్తి వెళ్ళి అడగరు. సొంత వాళ్ళకి యాక్సిడెంట్లు అయితే అమ్మో నాకు చూడాలంటే భయం వేస్తారు. రైలు పడిపోయారంటే పలానా వాళ్ళు, మీ వాళ్ళే, మీ ఇంటి వాళ్ళు అంటే అమ్మో నాకు భయం, నేను వెళ్ళను, నేను చూడను, నేను ఏదైనా కేసులో ఇరుక్కుంటానేమో అని ఎన్నో రకాలుగా భయపడితే. ఎందుకు మన కరోనానే మనకు చెప్పేసింది కదా, సొంత ఇళ్లలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కరోనా వస్తేనే ఎవరు ఏం చేయలేకపోయాం. ఎవరికి వాళ్ళం మన జీవితాలను మనం కాపాడుకోవడానికి చాలా ఎవరికి వాళ్ళం ఐసోలేట్ అయిపోయాం. అరిమతయి యోసేపు తెగించి యేసు దేహము తనకు కావాలని పిలాతును పోయి అడిగాడు. విశ్వాసికి తెగింపు కావాలి. హీ రిస్క్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. హీ రిస్క్డ్ అండ్ వెంట్ టు పైలట్, పాంటియస్ పైలట్ అని ఉంటుంది. దేవుని ప్రజలు రిస్క్ తీసుకునే వాళ్ళు ఉండాలి, రిస్క్ టేకర్స్ కావాలి దేవునికి. అంతేగాని మా లైఫ్ కూల్గా ఉంటే భక్తి చేస్తామండి, కొంచెం కష్టం వచ్చినా, కొంచెం ఇబ్బంది వచ్చినా మేము మాత్రం రామండి ప్లీజ్, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మమ్మల్ని పెట్టొద్దు, అంతా బాగుంటుందంటే చెప్పండి వస్తాం మేము అనేవాళ్ళు నిజంగా దేవుడి కొరకు దే కెనాట్ డూ ఎనీథింగ్. ఏమి రకమైన సాహస కార్యాలు చేయలేరు. అరిమతయి యోసేపు
యేసు ప్రభు దేహానికి జరగవలసిన ఒక ఘనమైన భూస్థాపన జరిగించడానికి కారణం అంటే తనలో ఉన్న తెగింపు. ఈనాడు దేవునికి కావాల్సింది రిస్క్ టేకర్స్, రిస్క్ తీసుకునే వాళ్ళు కావాలి. నేను ఒక కపుల్ని జ్ఞాపకం చేస్తాను బైబిల్ గ్రంథంలో నుంచి. దేవుని కోసం రిస్క్ తీసుకున్న వాళ్ళు. రోమాపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం, 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. 3-4 పెద్ద వచనం ఉంది. రోమాపత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు. క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లకును ఆకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. తెగబడిపోయినారు అంటారు కదా. ఈనాడు లోకంలో చాలామంది చాలా రకాలైన పనుల కొరకు తెగించేస్తున్నారు. బరి తెగించి పనులు చేస్తున్నారు. ఒక వ్యక్తిని చంపేయాలన్నా, లేకపోతే వాళ్ళ ఇంటిని లూటీ చేయాలన్నా, లేకపోతే వాళ్ళ యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలన్నా మనిషి తెగించేస్తున్నాడు. అవతల ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తు ఏమవుతుంది, నేను ఈ మాట అంటే, ఈ వర్డ్ వదిలితే లోకంలోకి అనేది ఎవరు ఆలోచన చేయటం లేదు. ఆ కార్యాలు చేయడానికి తెగిస్తున్నారు, కానీ దేవుని కోసం తెగించేవారు లేరు. దేవుని కోసం తెగించేవారు కావాలి. యేసు ప్రభుతో ఉండి సముద్రం మీద నడవడానికి తెగించిన పేతురు సమయం వచ్చేటప్పటికి ఎస్కేప్ అయిపోయాడు. ఏడు పేతురు, నీకు సముద్రం మీద నడవడానికి తెగింపు వచ్చింది, యేసు ప్రభు బాడీని సిలువ మీద నుంచి దింపి తీసుకెళ్లి భూస్థాపన చేయడానికి నీకు తెగింపు. అంత ఘోరం ఆలోచన చేయాలి. చాలాసార్లు మనం తెగబడి చాలా పనులు చేస్తుంటాం, కానీ దేవుని కోసం మనం ఏమన్నా చేశామా, చేస్తున్నామా, చెయ్యాలనే ఒక మనసు ఉన్నదా లేదా అనేది మనం ఆలోచించాలి. ఈ యొక్క అకుల ప్రిస్కిల్లాలు పౌలుకు బదులు తమ ప్రాణాలు పెట్టడానికి రెడీ అయ్యారంట. నువ్వు మాత్రం చచ్చిపోవడానికి వీల్లేదయ్యా. ఒకవేళ వాళ్ళు ఎవరైనా నిన్ను చంపుతామంటే మేము వస్తాం, నీ ప్రాణానికి బదులుగా మా ప్రాణం ఇస్తాం, కానీ నువ్వు మాత్రం చచ్చిపోవడానికి. ఎందుకో తెలుసా, నువ్వు దేవుడికి కావాలి. నువ్వు మాకన్నా ఎక్కువ సేవ చేస్తున్నావు, నువ్వు మాకన్నా ఎక్కువ ప్రాంతాలు తిరుగుతావు, ఎక్కువ మందిని నువ్వు రీచ్ అయ్యావు, కాబట్టి నువ్వు ఉండాలి సంఘానికి, సమాజానికి అని చెప్పి అకుల ప్రిస్కిల్లా వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికైనా తెగించారు. ఈ అరిమతి జీవితాన్ని గురించి ఆలోచిస్తూ వెళ్తూ ఉండగా మనము దేవుని కోసం ఏమి చేస్తున్నాము, దేవుని కోసం చేయడంలో మన మనసు ఎలాగా ఉన్నది, హౌ వి ఫీల్ అనేది మనం ఆలోచించాలి. ఇంకో తలుపు కూడా చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 27:50. మత్తయి సువార్త 27:60 చెప్తున్నాను నేను. 60 తాను 59 కూడా చెప్తున్నాను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారపట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని కొనిన ఎవరి కోసం ఏంటది, తన కోసం, తన కొరకు రాతిలో తొలిపించుకొనిన కొత్త సమాధిలో యేసు ప్రభు యొక్క దేహాన్ని తనది. చూడండి, నా అనే ఫీలింగ్ చాలా ఉంటుంది మనకి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా టూ మచ్గా కూడా ఉంటుంది కొంతమందిలో. నా మనసు ఎక్కావా, నా పిల్లో మీద పడుకున్నావా, నా చెప్పులు వేసుకున్నావా, నా స్పూన్ తీసుకున్నావా, నా ప్లేట్లో పెట్టుకున్నావా, నా అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ అరిమతయి యోసేపు తన కొరకు రాతిలో చాలా డబ్బులు పెట్టి తొలిపించుకున్న క్రొత్త సమాధిని యేసు ప్రభుకి ఇచ్చేశాడు. నాకు ఇది ఆలోచన చేస్తే అబ్రహాం గుర్తొచ్చాడు. 75 సంవత్సరాల వయసులో చెప్పాడు నీ కొడుకునిస్తానని. వెయిట్ చేసి నాకు కొడుకు వస్తాడని 25 సంవత్సరాలు వెయిట్ చేస్తే కొడుకు వచ్చాడు. నా కొడుకు ఎన్ని ముద్దులు పెట్టుకున్నాడో, ఎన్ని హక్స్ ఇచ్చుకున్నాడో, ఎంత ప్రేమించాడో, ఎంత లాలించాడో. ఆదికాండం 22వ అధ్యాయంలో వచ్చేటప్పటికి దేవుడు అడుగుతున్నాడు, నీ కొడుకు నాకు కావాలి. ప్రభా, నా ఇంట పుట్టి అలవర్చబడిన సైనికులు ఉన్నారు, పనివారు ఉన్నారు 318 మంది, వాళ్ళని ఎవరినన్నా ఇస్తాను నీకు. నాకు వాళ్ళు వద్దు. ఆదికాండము 22వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాడు. నీకు ఒక్కడయ్యున్న అనగా నీవు ప్రేమించు, యువర్ ఓన్లీ సన్. 100 years వచ్చేసినప్పటికీ నీ పుట్టింది ఒక్కడే కొడుకు.
ఇప్పుడు నాకు ఆ ఒక్క కొడుకు కావాలి. నీ ప్రేమంతా వాడి మీదే పెట్టుకొని ఉన్నావు కదా, నీ ప్రేమ కుమారుడు, ఆ కుమారుడు నాకు కావాలి. ఇచ్చాడండి అబ్రహాము. హీ గేవ్ హిస్ సన్. ఇచ్చేశాడు కొడుకుని. బయలుదేరి వెళ్ళాడు, ఎక్కాడు, కొండ ఎక్కాడు, అంతా దహన బలిపీఠం కట్టేశాడు. కొడుకును తాళతో కట్టాడు బలిపీఠం మీద, కత్తి నిప్పు రెడీగా. అరిమతయి యోసేపులో అబ్రహాములో ఉన్నంత సమర్పణ మనకి. హీ గేవ్ హిజ్ ఓన్ టూమ్. తన కొరకు తొలుచుకున్న, రాతిలో తొలిపించుకున్న తన సమాధిని యేసయ్యకి ఇచ్చేసాడు. ఒకసారి క్వశ్చన్ చేసుకుందాం మనం. నీకు చాలా ఇష్టమైంది ఏదో, ఒకవేళ అది యేసయ్య అడిగాడు, క్యాన్ యూ గివ్? సారీ ప్లీజ్ యేసయ్య, ఇది తప్ప ఇంకేదన్నాడు. అదంటే నాకు ఎంత ఇష్టం అంటే, ఎంత పిచ్చి అంటే, ఎంత మక్కువ అంటే, ప్రతిరోజు దాన్ని జ్ఞాపకం చేసుకుంటాను, ప్రతిరోజు దాన్ని చూసుకుంటాను. అమ్మో అది లేకుండా మాత్రం నేను ఉండలేనంటున్నావా? నువ్వు దేవుడికి ఇవ్వగలవు. అరిమతయి యోసేపు తనది అనుకున్న ఆ రాతి సమాధి యేసయ్యకి ఇష్టంగా ఇచ్చేశాడు. ఇంకోళ్ళు కూడా గుర్తొచ్చారు, నాకు అన్నా కూడా గుర్తొచ్చింది. చాలా ఏడ్చి దేవుడి దగ్గర నుంచి కొడుకుని తెచ్చుకుంది. ఎంతగా తన మైండ్ ప్రిపేర్ చేసుకుందంటే, ఐ విల్ గివ్ దిస్ సన్ అంటే, నీకు ఇచ్చేస్తాను దేవా ఈ కుమారుడు, ఇవ్వు చాలు, నాకు కొడుకుని ఇవ్వు చాలు, అంతే, నేను ఉంచుకోవడానికి కాదు, నీకు ఇచ్చేస్తాను. అరిమతయి యోసేపు లాంటి మనసు మనం కలిగి ఉండాల్సిన వారంగా ఉన్నాము. మన జీవితాల్లో మన మనసు, మన మనస్తత్వం ఎలా ఉందో మనం ఆలోచించుకోవాల్సిన వారంగా ఉన్నాము. బహిరంగ విశ్వాసంగా మనం బయటకు రావాలి, రిస్క్ తీసుకునే వాళ్ళంగా మనం ఉండాలి. తర్వాత ఇతని యొక్క స్టేటస్ సమాజంలో ఏంటంటే, రిచ్ మ్యాన్ మాత్రమే కాదండి, ఆ రిలీజియస్ లీడర్స్లో ఒకడు, ఆనాటి ఆ యూదా మత పెద్దలలో ఒకడు, యూదా పట్టణపు సభ్యుడై ఉన్నాడు అని ఉంటుంది. తర్వాత లూకా 23:50 చూద్దాం చూడండి. లూకా 23:50 తన యొక్క ఆ సామాజిక స్థానం ఏంటో, ఐడెంటిటీ ఏంటో చూద్దాం. లూకా 23:50 అరిమతయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడు ఉండెను. హి వాజ్ ఎ రిలీజియస్ లీడర్. యూదులతో చాలా మంచి డీలింగ్స్ ఉన్నాయి, యూదామత పెద్దలతోటి చాలా మంచి డీలింగ్స్ ఉన్నాయి తనకి. అంతేకాకుండా ఆ సన్హెద్రిన్ మహాసభ సభ్యుడంట. ఆ మాట కూడా మనకి ఆ సువార్తలో ఇక్కడే క్లియర్గా ఉంది. ఘనత వహించిన ఒక సభ్యుడై ఉన్నాడు మార్కు సువార్తలో ఉంటుంది. 70 మంది ఉంటే సన్హెద్రిన్ మహాసభలో తాను ఒక సభ్యుడు. రిలీజియస్ లీడర్లో తాను ఒక గుర్తింపు పొందిన వ్యక్తి, ఒక ఆనర్డ్ పర్సన్, ఘనత వహించిన వ్యక్తి. అంతేకాకుండా అరిమతయి యోసేపు యొక్క సాక్ష్యం ఏంటంటే, లూకా 23:51 అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి, చూడండి ఎంత బాగుందో. హీ వాజ్ ఎ గుడ్ మ్యాన్. దుర్జనుడు కాదు, సజ్జనుడు. రెండోది నీతిమంతుడుగా ఒక సాక్ష్యాన్ని ఆనాటి సమాజంలో సంపాదించుకున్నాడు. లూకా 2వ అధ్యాయంలో నాకు ఇంకొక ఆయన కూడా గుర్తొస్తున్నాడు. ఆయన కూడా ఇలాంటి సాక్ష్యమే. 2వ అధ్యాయం, యేసు ప్రభు చాలా చిన్నోడు, 40 days బేబీ. ఆ బేబీని తీసుకుని యెరూషలేములో ఉన్న దేవాలయంలోకి వస్తే అప్పుడు ముసలాయన బయటకు వచ్చాడు సడన్గా. ఆయన పేరు సిమియోను. ఆయన సాక్ష్యం ఏంటో చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేము నందు సిమియోను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునయుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద. వాజ్ ఎ గ్రేట్ టెస్టిమోనీ. చాలా గొప్ప సాక్ష్యం కలిగి ఉంటాం చాలా ఇంపార్టెంట్. లోకంలో ఒక మంచి సాక్ష్యం మనం కలిగి ఉండాలి, కుటుంబాలలో ఒక మంచి సాక్ష్యం మనం కలిగి ఉండాలి, దేవుని దగ్గర ఒక మంచి సాక్ష్యం మనం కలిగి ఉండాలి, ఒక మంచి పేరు మనం సంపాదించుకోవాలి. సిమియోను గురించి రాయబడింది, అతడు నీతిమంతుడు, అతడు నీతిమంతుడు భక్తిపరుడునై. అరిమతయి యోసేపును గురించి రాయబడింది, అతడు హీ వాజ్ ఏ రైచియస్ మ్యాన్ అండ్ గుడ్ మ్యాన్, సజ్జనుడు కదా. సామెతల్లో ఉంటుంది 22:1 గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినది. ఒకవేళ నీ ముందు 2 పెట్టి రిచెస్ అనే ట్రెజర్ అంతా ఒక చోట పెట్టి ఒక మంచి పేరు, ఈ రెండిట్లో నీకు ఏది కావాలని అడిగితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు మంచి పేరే కోరుకో.
లోకంలో నువ్వు ఏ పేరు సంపాదించుకుంటున్నావో, లోకంలో నువ్వు ఏ సాక్ష్యం సంపాదించుకుంటున్నావో, లోకంలో నువ్వు పొందుతున్న ఐడెంటిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అరిమతయి యోసేపును గురించి రాయబడింది, అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి, అంతేకాదు ఇంకొకటి కూడా మనం గమనించాలి. లూకా సువార్త 23:51 వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. ఎవరి ఆలోచనకు, ఎవరి పనికి తను సమ్మతింపలేదు. ఆనాటి ప్రధాన యాజకులు, ఆనాటి శాస్త్రులు, పరిశీలు వాళ్ళందరూ ఒకటయ్యారు కదా. వాళ్ళందరూ ఒకటయ్యారు. వాళ్ళు జనాల్ని ప్రేరేపించారు. వాళ్ళు యేసుప్రభు సిలువ వేయాలనుకున్నారు. వాళ్ళు డిఫేమ్ అయిపోతున్నారని, యేసుప్రభు ఫేమస్ అయిపోతున్నాడని చెప్పి యేసుప్రభు మెస్సియా అన్న ప్రత్యక్షత బయటికి రానియకుండా యేసుప్రభుని చంపేయాలనుకున్నారు. ఎంత నీతిమంతుడంటే వాళ్ళ ఆలోచనతో తను సమ్మతించలేదంట, వాళ్ళు చేసిన పనితో తాను సమ్మతించను. అందుకే హీ వాజ్ సైలెంట్. ఇప్పుడు దాకా అరిమతయి యోసేపు ఎక్కడ కనపడలేదు మనకి. వెళ్తే వాళ్ళతో కలవాల్సి వస్తుంది, వాళ్ళతో చేయగలపాల్సి వస్తుంది, వాళ్ళ పక్కన నిలబడాల్సి వస్తుంది. నేను వెళ్ళను, వాళ్ళతో నేను ఉండను. సమ్మతించలేదు, వాళ్ళ ఆలోచనలో కలపలేదు, వాళ్ళ పనిలో తను సమ్మతింపగా సపరేట్గా ఉండి, ప్రత్యేకంగా ఉండి దేవుని రాజ్యము కొరకు కనిపెడుతూ వచ్చాడంట. ప్రతి ఒక్కరితో మనం సమ్మతించాల్సిన అవసరం లేదు. దేవుని మార్గాల్లో నడవట్లేదు, ఇది దేవునికి విరుద్ధంగా జరుగుతున్న కార్యం అన్నప్పుడు మన స్టాండ్ ఏంటో మనం కలిగి ఉండాలి. వి షుడ్ హ్యావ్ అవర్ ఓన్ స్టాండ్ అండ్ వి షుడ్ షో అవర్ ఓన్ స్టాండ్. మన నిర్ణయం ఏంటో కూడా మనం చూపించాలి లోకానికి. చాలాసార్లు మనం ఏమన్నా కొన్ని టఫ్ టైమ్స్ వచ్చినప్పుడు గోడలు ఎక్కేస్తాం. గోడలు అంటే ఏంటి? గోడ మీద ఒక పిల్లి ఎక్కిందంట. ఆ పిల్లి ఆలోచిస్తూ ఉంది. అటోళ్ళు కనపడితే అటు చూస్తుంది, నేను మీ పార్టీనే అంటుంది. ఇటోళ్ళు వస్తే ఇటు చూస్తుంది, నేను మీ పార్టీనే. గోడ మీద పిల్లిలాగా మనం మన స్టాండ్ ఏంటో తెలవనీయకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అరిమతయి యోసేపులో ఆ మనసు లేదు. ఇట్ వాస్ వెరీ గుడ్. చాలా గొప్ప విషయం. ప్రియమైన వారులారా, లోకానికి సాతానికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడి కోసం నువ్వు నిలబడు, నీ పక్షంగా దేవుడు నిలబడతాడు. నువ్వు దేవుడి కోసం నువ్వు నిలబడకుండా నీ పక్షంగా దేవుడు నిలబడడు. ఖచ్చితమైన అరిమతయి యోసేపు వాళ్ళ ఆలోచనతో కానీ వారి పనితో కానీ సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకొని ఉన్నాడంట. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యం రావాలి, దేవుని రాజ్యం, దేవుని పరిపాలన ఈ భూలోకంలో ఎప్పుడు స్థాపించబడతా అని ఎదురు చూస్తున్నాడంట. కానీ ఆ దుష్టుల యొక్క ఆలోచనలో వాళ్ళ పనిలో కూడా సమ్మతించకుండా ఈ టేక్ ఎ రైట్ స్టాండ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. విశ్వాసం నిలబడాలి దేవుని కోసం. ఒక మాట గుర్తొస్తుంది నాకు. పౌలు గారు అంటాడు కొరింథీ సంఘానికి రాస్తూ, అసలు నువ్వు తీసుకుంటున్న స్టాండ్ను గురించి నీకు ఒక క్లారిటీ ఉండాలి. నువ్వు ఎవరి తరపున ఉండాలో, లేకపోతే నీ ఆత్మీయతకు నీవు కలిగి ఉండవలసిన ప్రమాణాలు ఏంటో యూ షుడ్ నో. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, విశ్వాసితో పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమీ పొందిక. ఇవన్నీ ఆపోజిట్ వర్డ్స్ కదా. మనం ఆలోచిస్తే వ్యతిరేక పదాలు ఇవన్నీ తెలుగులో ఉంటాయి కదా, వ్యతిరేక పదాలు. కరెక్ట్. విశ్వాసికి వ్యతిరేకం అవిశ్వాసం, క్రీస్తుకు వ్యతిరేకం బెలియాలు, విగ్రహానికి వ్యతిరేకం జీవం గల దేవుని ఆలయం, వెలుగుకు వ్యతిరేకం చీకటి, మంచికి వ్యతిరేకం చెడు. సో మనకు ఒక క్లారిటీ ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో, మన నడిచే మార్గంలో ఏది నీతి, ఏది దుర్నీతి, ఏది మంచి, ఏది చెడు, ఏది వెలుగు, ఏది చీకటో గుర్తించి దేవుని కోసం నిలబడాలి. అరిమతయి యోసేపు దేవుని కోసం నిలబడ్డాడు. అంటున్నాడు తాను వాళ్ళ ఆలోచనలో కలపలేదంట, వాళ్ళ యొక్క మాటలలో, వాళ్ళ పనుల్లో కూడా తాను సమ్మతించలేదంట. దేవుని కోసం తాను నిలబడ్డాడు సుమా. అందుకే దేవుడు ఇక్కడ వాడుకున్నాడు. ఇది ఒక యునీక్ ఎక్స్పీరియన్స్, యునీక్ ఆపర్చునిటీ. యేసు ప్రభు చనిపోవడం అనేది ఒక్కసారే జరిగింది, ఇంకెప్పటికీ జరగదది. యేసు ప్రభు భౌతిక దేహానికి భూస్థాపన అనేది ఓన్లీ వన్ టైం.
ఆ పర్లేదు ఇంకోసారి చూద్దాంలే. చూడండి, ఒకవేళ సిక్ పీపుల్ అనుకోండి, జ్వరం వచ్చింది, మనం వెళ్ళలేకపోయాం, మనం సర్దుకోవచ్చు, సముదాయించుకోవచ్చు, ఏం పర్లేదు, ఈసారి నెక్స్ట్ టైం సిక్ అయినప్పుడు వెళ్తాను, పోనీ ఈసారి గృహప్రవేశానికి వెళ్ళలేదు, లేదా ఇంకొక అకేషన్కి వెళ్తాను అని అనుకోవచ్చేమో. కానీ యేసు ప్రభు జీవితంలో యేసు ప్రభు భూస్థాపన అనేది ఒక్కసారే జరిగింది. ఆ ఒక్కసారే జరిగిన ఆ కార్యక్రమాన్ని అరిమతె యోసేపు తీసేసుకున్నాడు, అవకాశాన్ని తీసేసుకున్నాడు. ఈరోజు మనం ఆయన గురించి చెప్పుకుంటున్నాం. నేను అనుకుంటా ప్రతి సంవత్సరం ఈ భూస్థాపన జరిగిన, లేక ఈ సైలెంట్ డే, యేసుప్రభు యొక్క మరణదినం, యేసుప్రభు యొక్క పునరుద్ధాన దినానికి మధ్య రోజు అరిమతె యోసేపును మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ఘనమైన ముగింపు జరిగేటట్టుగా అంటారు కదా, అంతిమ యాత్ర చాలా ఘనంగా జరిగేటట్లుగా యేసు ప్రభు పక్షంగా అరిమతె యోసేపు నిలబడ్డాడు. దేవుడి కోసం నిలబడాలి మనం. దేవుడిచ్చిన అవకాశాలు, తరుణాలను మనం వాడుకోవాలి. ఇంకొక తలంపు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇతనితో పాటు ఇంకొక ఆయన కూడా వచ్చాడండి. యోహాను సువార్తలో 19:39 మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నీకోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. నాట్ ఓన్లీ జోసెఫ్, అరిమతె యోసేపు మాత్రమే కాదు, అరిమతె యోసేపుకి నేను కూడా వస్తాను, నాకు కూడా దేవుడి తరపున నిలబడాలి, నాకు కూడా ఐ టు వాంట్ టు డూ సంథింగ్ అని ఇంకొక వ్యక్తి కలుసుకున్నాడు. ఆ రహస్య విశ్వాసి ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయంలో నైట్ టైం వచ్చి కలుస్తాడు యేసు ప్రభు. భయంగా ఎవరన్నా చూస్తారేమో, పట్టుకుంటారేమో. నికోదేము అనే ఒక యూదుడు రాత్రి వేళ వచ్చి యేసు ప్రభుని కలుసుకొని వెళ్ళాడు. రాత్రి వేళ కలుసుకున్న నికోదేము పగటి వేళ మంచి సాయంకాలం వచ్చి ఈ కేమ్ అవుట్, బయటకు వచ్చేసాడు. ఎంత గొప్ప విషయం కదా. బయటకు రావాలి, దేవుడు మనకి ఇస్తాడు అవకాశాలను మనం గుర్తుపట్టాలి, అవకాశాలను మనం వాడుకోవాలి, దేవుడి కోసం బయటకు రావాలి, దేవుడి కోసం ఏం చేయగలమో అది చెయ్యాలి. ఒక్క నికోదేము 150 సేర్లు ఓలముతో కలిపిన అగరు తీసుకొని వచ్చాడు. అది చాలా ప్రెషస్ పర్ఫ్యూమ్, సుగంధ ద్రవ్యాలు అవి తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి యేసు ప్రభు దేహానికి వాటిని రాసి పూసి నారబట్టలు చుట్టి ఆ దేహాన్ని తీసుకొని వచ్చి ఈ యొక్క రాతిలో తుడిపించబడిన కొత్త సమాధిలో యేసు ప్రభు యొక్క దేహాన్ని మనం అనుకుందాం. కొద్దిసేపు ఆలోచన చేద్దాం. నువ్వెందుకు వచ్చావు? ఏం కొట్టేద్దామన్నా, పేరు కొట్టేద్దామన్నా, నువ్వు రానక్కర్లా, నువ్వు వెళ్ళిపో, అంతా నేనే చేస్తాను అని అన్నాడా అంటే అనలా. కలుపుకున్నాడు. కలుపుకొని ఇద్దరు కలిసి ఆ కార్యాన్ని జరిగించారు. ఈనాడు విశ్వాసుల్లో కలుపుకోవడం అనేది, కలిసిపోవడం అనేది ఉండాలి. యేసు ప్రభు తన మరణాన్ని గురించి ముందే మాట్లాడుతూ వచ్చాడు. అందులో ఒకటి ఏంటంటే, గోధుమ గింజ భూమిలో పడి చనిపోతేనే అది విస్తారంగా ఫలం ఇస్తుంది. అది ఎవరో కాదు, అకానల్ ఆఫ్ వీట్ తన గురించి చెప్పుకుంటున్నాడు. మీరు నా గురించి ఏం వరి అవ్వద్దు, ఒక గోధుమ గింజలాగా నేను భూమిలో పడి నేను చనిపోతాను, నేను మళ్ళా లేస్తాను, ఎలాగ గింజలోంచి మొక్కొచ్చినట్టు వస్తాను, నేను మళ్ళా లేస్తాను. తన పునరుద్ధానాన్ని గురించి తాను ముందే చెప్పాడు. విస్తారమైన పంట వస్తుందని కూడా చెప్పాడు. అనేక ఆత్మలు రక్షించబడిపోతున్నాయి అని కూడా చెప్పాడు. యేసు ప్రభు గోధుమ గింజ అయితే మనం ఎవరో చెప్పంటారా? మనము గోధుమల రాశి, గుర్తుపెట్టుకోండి. సంఘము గోధుమల రాశి. ప్రకటన సాంగ్ ఆఫ్ సాల్మన్ 7వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ షూలమ్మితిని ఆ సొలొమోను వర్ణిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు ఆమెను గురించి. నీ పాదరక్షలు ఇలా ఉంటాయి, నీ నడక ఇలా ఉంటుందని మాట్లాడుతూ 2వ వచనంలో అంటున్నాడు, నీ నాభి దేశము మండలాకార కలసము, సమ్మిళిత ద్రాక్షారసము దాని యందు వెలితి పడకుండును గాక. ఈ మాట, నీ గాత్రము పద్మాలంకృత గోధుమల రాశి. గోధుమ రాశి, గోధుమలు కుప్పగా పోయబడ్డాయి అంట. ఈరోజు విశ్వాసం గోధుమల రాశి. షారోన్ మందిర ప్రాంగణంలో ఒక గోధుమల రాశి ఉన్నది. ఇన్ ఎవ్రీ లోకల్ చర్చ్, ప్రతి స్థానిక సంఘంలో ఒక గోధుమల రాశి, ఒక గోధుమల కుప్ప ఉన్నది. తెలుసా? ప్రపంచం అంతటి విశ్వాసులందరినీ కూడా ఒక చోట పోస్తే మనం ఏమవుతామండి? జస్ట్ ఏ హీప్ ఆఫ్ ఫుడ్. సరేనండి. ఆలోచన ఏంటంటే, ఆ గోధుమలు కలవటం లేదు, వద్దు నాకు, నువ్వు వెళ్ళిపో అన్నయ్య అనుకుందాం. అవి ఉండగలవా? ఒక రాశిగా ఉంటాయి అమ్మా.
చెదిరిపోతాయి కదా, ఇట్ విల్ బి డిస్పర్స్డ్. కానీ నిలిచి ఉంటే రాశిగా ఉంటుంది, ప్రయోజనకరంగా ఉంటుంది, వాటి యొక్క పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది. విశ్వాసం కూడా కలిసి ఉంటే గాడ్స్ పర్పస్ విల్ బి డెఫినెట్లీ ఫుల్ఫిల్డ్ ఇన్ అవర్ లైఫ్స్. అరిమతయి యోసేపు నికోదేమును కలుపుకున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి యేసుప్రభు యొక్క భౌతిక దేహానికి సుగంధ ద్రవ్యాలు రాసి ప్యాక్ చేసి నారబట్టలతో చుట్టి ఆ దేహాన్ని తీసుకుని వెళ్ళి రాతిలో తొలిపించబడిన సమాధిలో ఉంచారు. విశ్వాసం కలవాలి, విశ్వాసం కలిసిపోవాలి, విశ్వాసం కలుపుకోవాలి. విశ్వాసం ఒక గోధుమ రాశి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. గోధుమ రాశిలో ఏ గోధుమ అన్నా స్పెషల్గా కనబడుతుందా? దానిలో ఏమైనా ఐడెంటిటీ ఉంటుందండి? గుర్తింపు ఉంటుందా? ఏమన్నా ఉంటుంది? ఏముండదు. నేను ఎక్కువ అంటే అన్నీ ఒకేలాగా ఉంటాయి. సంఘంలో ఉన్న విశ్వాసులు అందరూ కూడా నేను వేరు, నేను ప్రత్యేకం, నేను హైలైట్ అవ్వాలి, నేను పైకి కనపడాలి అని పైకి రావడానికి వీలు లేదు. కలిసిపోవాలి అందరం. యు ఆర్ జస్ట్ ఎ హీప్ ఆఫ్ వీట్. ఒక గోధుమల రాశిలాగా ఉన్న రోజు దేవుని కోసం మనం ఏమన్నా చేయగలము. నికోదేమును అరిమతయి యేసేపు కలుపుకోబట్టి వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్తోని లేదా వాళ్ళ యొక్క టాలెంట్తో వాళ్ళ యొక్క ఆ స్కిల్ తోటి యేసు ప్రభు దేహాన్ని ధైర్యంతో వెళ్ళారు, మాట్లాడారు, తెచ్చుకున్నారు. ఘనమైన రీతిలో యేసు ప్రభుకి భూస్థాపన చేశారు. అరిమతయి యోసేపు ద్వారా వీ నీడ్ టు ఇన్స్పైర్ అవర్ సెల్స్. మళ్ళీ మనం ప్రేరేపించుకోవాల్సిన వారంగా ఇంకొక తలంపు చెప్పి నేను ముగించేస్తాను. వీళ్ళు ఈ కార్యం అంతా చూస్తుంటేనంట ఆ భూస్థాపన దగ్గర కొంతమంది ఆడవాళ్ళు కూర్చొని ఉన్నారు. వాళ్ళు దాన్ని చూశారు. చూడండి లూకా 23, లూకా సువార్త 23లో వీళ్ళు ఇదంతా చేస్తున్నారు. మనం ఇప్పుడు చెప్పుకుంటున్న పని అంతా 23:53 నుంచి చెప్తున్నాను. దానిని క్రిందికి దించి, అంటే యేసుప్రభు యొక్క ఫిజికల్ బాడీని సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడునూ అంతకు మునుపెన్నడును ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినారంభపు కావచ్చెను. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహము ఎలా ఉంచబడినో చూచి, దే హ్యావ్ సీన్ వాట్ ఆల్ దే హ్యావ్ డన్. వాళ్ళిద్దరూ ఏమి చేశారో ఈ స్త్రీలు చూచారంట. చూసి ఏం చేశారో తెలుసా? దే ఆర్ ఇన్స్పైర్డ్. భయంకరంగా ప్రేరేపించబడ్డారు. ఇంటికి వెళ్ళి ఏం చేశారంటే అప్పటికప్పుడే ఆ సాయంకాలమే తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినం తీరికగా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు. మేము కూడా ఏమైనా చేయాలి, మాకు కూడా ఏమైనా చేయాలని ఉంది. అరిమతయి యోసేపు చేశాడు, నికోదేము చేశాడు, మేము కూడా చేస్తాం అని చెప్పి అప్పటికప్పుడు బజారు పరిగెత్తి సుగంధ ద్రవ్యాలు ఏవేవో కొనుక్కొచ్చుకొని వాటిని రెడీగా పెట్టేసుకుని, చూడండి రేపు ఆదివారం అంటే ఈ రోజే రెడీ అయిపోతాం కదా, అలాగ మొత్తం రెడీ చేసి పెట్టుకొని అడ్రస్ తీసుకున్నాను. అంటే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మనము షుడ్ బి ఎ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ ఎంకరేజ్మెంట్ టు అదర్స్. ఇతరులు మనలను చూచి మంచి చేయడానికి, ఒక సత్క్రియ చేయడానికి, దేవుని కోసం ఒక కార్యం చేయడానికి మనం ఒక ప్రేరేపణగా, మనం ఒక స్ఫూర్తిగా ఉండాలి. అంతేగాని మనం చూసి డిసప్పాయింట్ అవ్వకూడదు. అప్పో అక్కే చేయదు, ఈ అన్నయ్య చేయడు, లేదా ఈ ఆంటీనే చేయదు, మనం ఏం చేస్తాంలే, వాళ్ళు ఏదో పెద్ద సీనియర్స్ అని చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళు లేని మనలో ఏంట్లే అని మనల్ని చూచి ఇతరులు డిసప్పాయింట్ అవ్వకూడదు. కానీ మనల్ని చూచి ఇతరులు ఇన్స్పైర్ అవ్వాలి, స్ట్రెంగ్త్ అవ్వాలి, బలం తెచ్చుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. మేము కూడా చేస్తాం, నేను కూడా వెళ్తాను, నేను కూడా అరిమతయి యోసేపులో చూస్తున్నాం. కనుక ఈజ్ రిచ్ ఇన్ గివింగ్, ఇవ్వడంలో గొప్పవాడుగా ఉన్నాడు. నాట్ ఓన్లీ రిచ్ బట్ ఈజ్ రిచ్ ఇన్ గివింగ్. చూడండి, గొప్పవాడు ఉంటాం, గొప్పతనం కాదు. ఎవరు గొప్పవాడో చెప్పమంటారా? ఇచ్చినోడు గొప్పవాడు, డబ్బున్నోడు కాదు గొప్పవాడు. అవునా కాదు? బాగుంది డెఫినేషన్. డబ్బున్నోడు కాదు గొప్పోడు, ఇచ్చినోడు గొప్పోడు. నువ్వు ఇవ్వకుండా నీ దగ్గర ఎన్ని కోట్లు పెట్టుకున్నా ఎవరికి కావాలయ్యి? కనీసం దేవుడికి కూడా నీకు ఇవ్వనప్పుడు నీ కోట్లు ఎవరికి, నీ గొప్పతనం ఎవరికి? ఎప్పుడు మనం గొప్పోళ్ళం అవుతామంటే మన దగ్గర డబ్బులుంటే గొప్పోళ్ళమో. మన డబ్బులు దేవుని కోసం ఇస్తే, మన డబ్బులు సంఘం కోసం ఇస్తే, మన డబ్బులు మన చుట్టూరు ఉన్న దీనుల కొరకు మనం ఇవ్వగలిగిన రోజు దెన్ వి బికమ్ రిచ్. ఈరోజు అరిమతయి యోసేపును ఒక గొప్ప వ్యక్తిగా, వ్యక్తిత్వంగా మనం చెప్పుకోవడానికి గల కారణం ఏంటంటే రహస్యంగా ఉన్న తాను బయటకు వచ్చేసాడు.
తన దగ్గర ఉన్న డబ్బును దేవుని కోసం వాడాడు. తన కొరకు తొలిపించుకున్న సమాధిని యేసు ప్రభు కొరకు ఇచ్చేశాడు. ప్రక్కనున్న నికోదేమును కలుపుకున్నాడు. ఎంతో ఘనత కలిగిన వ్యక్తి, ఎంతో గుర్తింపున్న వ్యక్తి, కానీ సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. చెడ్డవారు చేస్తున్న పనిలో సమ్మతించకుండా ఒక ప్రత్యేకమైన జీవితం జీవించి యేసు ప్రభు ఒక అద్భుతమైన భూస్థాపన, యేసు ప్రభు దేహము ఘనమైన రీతిలో పాతి పెట్టబడడం అనే ఆ ప్రక్రియ చేయడానికి అరిమతయి యోసేపు ముందుకు వచ్చాడు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. పాతి పెట్టబడడం అనేది చాలా గొప్ప విషయం. అది ఆత్మీయ జీవితంలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కటి చూపించి నేను ముగించేస్తాను. ఎందుకంటే యేసు ప్రభు దేహం పాతి పెట్టబడింది. యేసు ప్రభు మరణించాడు, మొదటిది. యేసు ప్రభు పాతి పెట్టబడ్డాడు, రెండవది. యేసు ప్రభు తిరిగి లేచాడు, మూడవది. దీస్ త్రీ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ బిలీవర్స్ లైఫ్. ప్రతి విశ్వాసి జీవితంలో యేసు ప్రభువులో జరిగిన ఈ 3 కార్యక్రమాలు చాలా ఇంపార్టెంట్. అవి మనలో కూడా జరగాలి. ఒకటి, మన పాపం కొరకు చచ్చిపోవాలి. రెండోది, మన పాపము లేక మన గతము సమాధి చేయబడాలి, భూస్థాపన అయిపోవాలి. అందుకే యేసు ప్రభువు భూస్థాపన జరిగింది. మన గతం సమాధి చేయబడాలి. పాతవి గతించెను, సమస్తమును. ఈ విషయం అంతా రోమాపత్రిక 6వ అధ్యాయం 1-6 వచనాలు. మూడోది, ఆయన తిరిగి లేచాడు, మనం కూడా తిరిగి లేవాలి. అండ్ వీ షుడ్ హ్యావ్ ఎ న్యూ బిగినింగ్. ఒక కొత్త ప్రారంభం కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసి జీవితంలో గతానికి చచ్చిపోవాలి, చచ్చిపోయిన గతం సమాధి చేయబడాలి. తిరిగి లేచిన వ్యక్తి ఒక క్రొత్త జీవితం, ఆయన పునరుత్థాన శక్తితో ఆయన కోసం జీవించాలి. ఆనాడే మనలో నిజమైన రక్షణ కార్యం జరిగినట్టు. దయచేసి మరి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రభువా, మీకు వందనాలు. క్రైస్తవ జీవితంలో ప్రభు అతి ముఖ్యమైనటువంటి ఘట్టం. తండ్రి శరీరధారిగా వచ్చారు, శిలువలో మా కొరకు మరణించారు, తిరిగి 3వ దినం పునరుద్ధానమై లేచారు అనేది మా సువార్తలో ప్రధానంగా ఉంటుంది. అవును ప్రభు. అరిమతయి యోసేపు, తండ్రి నికోదేము, ప్రభు ఆ స్త్రీలు కూడా తండ్రి మేమేం చేయగలమో అది చేశారు. నిజమే ప్రభు. మా క్రైస్తవ సమాజం కూడా మీ విశ్వాసంగా తండ్రి మీ కొరకు, మీ సువార్త కొరకు ఈ 3 అంశాలు కలిగి ఉండేది. ప్రతి ఒక్కరికి తండ్రి చేతనైనంత మట్టుకు తండ్రి ఈ సువార్తను ప్రకటించి ప్రభు మీ ప్రియబిడ్డలుగా మీరు సహాయం చేయండి తండ్రి. 4వదిగా మీరు వస్తున్నారని విశ్వసిస్తున్నాం. 2వ రాకల్లో మేము ఎత్తబడాలా, ఎత్తబడే సంఘంలో మేము కూడా ఉండాలని విశ్వాసులుగా మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు మా ప్రార్థన ఆలకించండి, మా సంఘాన్ని దీవించండి తండ్రి. దీనికి అంతటికీ మీ యొక్క కృపే. మీ బిడ్డలు మీరు ఉపయోగించుకున్నారు, మీ దాసుని మీరు ఎన్నుకున్నారు ప్రభు. చేస్తున్నటువంటి పరిచయం బట్టి ఇప్పటివరకు తండ్రి ఈ యొక్క 40 రోజులు తండ్రి మేము మీ యొక్క ధ్యానములు, మీ యొక్క వాక్య ధ్యానం చేస్తుండగా మాకు తోడై ఉన్నారు తండ్రి. యూట్యూబ్లో కూడా తండ్రి మేము యొక్క వాక్యాన్ని ప్రచురిస్తూ ఉన్నాం. 40 రోజులు మీరు చేసినటువంటి సహాయం అంతటిని బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తున్నాం. వీక్షించిన వారిని, విన్నవారిని ప్రభు తమ హృదయాల్లో మీ వాక్యాన్ని దాచుకున్న వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి. మీరు జరిగించిన కార్యక్రమాల కొరకు నిన్నటి రోజున తండ్రి నేను గుడ్ ఫ్రైడే దినాన్ని కూడా తండ్రి వివిధ శాఖల్లో సులూరుపేటలో కూడా మీరెంతో పద్ధతిగా చక్కగా మీ వాక్యాన్ని విని మేము హృదయాల్లో దాచుకున్న విధానం అంతటిని బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ తండ్రి ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో సహకరించి ప్రభు తోడై ఉన్న ప్రతి ఒక్కరిని మేమైతే మర్చిపోతాం కానీ తండ్రి మీరు ఇవ్వబోయేటువంటి బహుమానం కొరకు మేము ఎదురు చూసేవారిని ఉండేందుకు సహాయం చేయండి. మీరైతే మాకు జీవ కిరీటాలు ఇస్తారని మేమెంతో తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాం, విశ్వసిస్తున్నాం తండ్రి. మీరు అక్కడ కొరకు ఎదురు చూస్తూ బిడ్డలుగా ఉన్నాం. మమ్మల్ని అందరినీ మీ దయగల చేతులకు అప్పచెప్తూ మాకు ప్రభు చేసినటువంటి సహాయం అన్నింటి బట్టి స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములోనే కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.